అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా కాలంగా చాలామంది అడుగుతున్నట్లు చాలా సింపుల్గా ఉండే పాటలు నేర్పించండి అని మనకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. అంటే పాటలు నేర్చుకోవాలి అంటే సంగీతం వచ్చిన వాళ్ళే కాకుండా సంగీతం రాని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఈ పాట భలే ఉంది, దీన్ని మనం కూడా పాడుకోవాలి అనే భావనను కలిగించే విధంగా ఉండే చాలా సింపుల్ పాటని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే సంగీతం వచ్చిన వాళ్ళు మాత్రమే పాటలు నేర్చుకోవాలి అనుకుంటారు. మిగతా వాళ్ళు అమ్మో ఈ పాటలు మనకు ఎక్కడొస్తాయి, మనకు తెలియని సబ్జెక్ట్ కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న లాంటి పాటల్ని వినగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పాట మనం పాడుకుంటే బాగుంటుంది కదా, ఎక్కడో పాడకపోయినా మనకి మనం పాడుకున్న ఒక చెప్పలేని అనుభూతి కలుగుతుంది కదా అనిపించే పాట. ఏమిటా పాట అంటే, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధ, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఈ పాట అంటే తెలియని వాళ్ళు, ఈ పాట అంటే ఇష్టం లేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరనే చెప్పాలి. సంగీతం వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, పాటలు వినేవాళ్ళు, వినని వాళ్ళు ఎవరైనా సరే ఈ పాటను వింటే మనసులో ఈ పాట అలా మనల్ని తరుముతూనే ఉంటుంది. అంటే కొన్ని పాటలు మనం విన్నంతసేపు వింటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి పాటలు విన్న తర్వాత మనకు తెలియకుండానే మన మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం హమ్ చేస్తూ ఉంటాం. అటువంటి పాట ఈ యమునా తటిలో అనే పాట. ఈ పాట 1991 సంవత్సరంలో విడుదలైనటువంటి దళపతి అనే సినిమాలో ఉంది. ఈ సినిమా మనందరికీ బాగా తెలిసిన సినిమా. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, శోభన గారు, మమ్ముట్టి గారు, ఇలా ఎంతోమంది యాక్టర్స్. ఈ సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ పాటను రచించిన వారు రాజశ్రీ గారు, స్వరపరిచిన వారు మాస్ట్రో ఇళయరాజా గారు, పాడింది స్వర్ణలత గారు. ఈ పాట కళ్యాణి రాగం ఆధారంగా స్వరపరచబడింది. కళ్యాణి రాగం అంటే చాలా మెలోడియస్ రాగం. అంత మెలోడియస్ రాగంలో ఈ పాటను స్వరపరిచారు ఇళయరాజా గారు. తాళం ఏకతాళం. సినిమాలో ఈ పాట ఎఫ్ అంటే 4 శృతిలో ఉంటుంది. ఈరోజు మనం అందరూ నేర్చుకోవడానికి సులభంగా ఉండేట్లు డి షార్ప్ అంటే 2.5 శృతిలో ఈ పాట నేర్చుకుందాం. ప్రతి పాటలో చెప్పుకున్నట్లుగానే ఈ పాటను నేర్చుకున్న తర్వాత మీ గొంతుకు తగ్గట్టు ఇంకా హై పిచ్ పాడగలను నేను అనుకుంటే శృతిని పెంచుకోండి. ఇంత కూడా పాడలేకపోతున్నాను అంటే శృతిని తగ్గించుకోండి. ఎందుకంటే ఒరిజినల్ శృతిలో పాడడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. అలా పాడాలని కూడా ఎలాంటి రూల్ లేదు. ఎందుకంటే ఎవరి గొంతును బట్టి వాళ్ళు, అంటే ఏ శృతిలో మనం పాడుతుంటే హాయిగా చెవికి ఇంపుగా అనిపిస్తుందో అదే మన గొంతుకి సరైన శృతి. రాధాకృష్ణుల ప్రేమను ఆవిష్కరించే అందమైన గీతం ఈ పాట. రాధ తన ప్రియుడైన ఆ కృష్ణయ్య కోసం, మురళీధరుని కోసం, నల్లనయ్య కోసం ఆ యమునా నది ఒడ్డున అతను వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా పాడేటటువంటి ఈ అద్భుతమైన మనసును మైమరిపించే ఈ పాటని ఇక నేర్చుకుందాం. ఈ పాట చాలా సింపుల్ పాట. సాహిత్యం ఓన్లీ 4 లైన్లు మాత్రమే ఉంటుంది. నార్మల్గా పల్లవి, చరణాలు ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి పాటలో. కానీ ఈ పాటలో మాత్రం ఒక 4 లైన్ల సాహిత్యం మాత్రమే ఉంటుంది. ట్యూనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఈ పాటలో కూడా ఎన్నో చక్కటి విశేషాలు ఉన్నాయి. ఇక ఈ పాటని నేర్చుకుందాం. యమునా తటిలో నల్లనయ్యకై, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా, ఎదురు చూసేనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, వాడిపోయెను కాదా. యమునా తటిలో, యమునా తటిలో నల్లనయ్యకై, నల్లనయ్యకై ఎదురు చూసేనే, ఎదురు చూసేనే. ఇక్కడ ఎదురు చూసేనేలో చూ దగ్గర గమకం. ఎదురు చూసేనే, ఎదురు చూసేనే రాధా, 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 రాధా. యమునా తటిలో నల్లనయ్యకై, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా, ఎదురు చూసేనే రాధా. ప్రేమ పొంగుల
ప్రేమ పొంగుల పసిడి వన్నెలే పసిడి వన్నెలే వాడిపోయెను. వాడిపోయెను. ఇక్కడ కూడా వాడిపోయెనులో పో దగ్గర గమకం, అంటే క్విక్గా గమకాన్ని పలకాలి. వాడిపోయెను వాడిపోయెను. కాదా. కాదా. ఆ కాకి దాకి మధ్యలో ఉన్న ఆలను చూసారా, ఆ రాగాన్ని మనం కాదా కాదా అలా ఎక్స్ప్రెషన్తో. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను రేయి గడిచెను పగలు గడిచెను పగలు గడిచెను మాధవుండు మాధవుండు రాలేదే రాలేదే. రాసలీలలా రాసలీలలా రాజు రానిదే రాజు రానిదే రాగబంధమే రాగబంధమే లేదే. లేదే. రేయి గడిచెను రేయి గడిచెను పగలు గడిచెను పగలు గడిచెను మాధవుండు. మాధవుండు. ఇక్కడ కూడా మాధవుండులో గమనించారా, ఊ దగ్గర చిన్న గమకం. మాధవుండు మాధవుండు రాలేదే. రాలేదే. ఆ రాలేదేలో లే దగ్గర ఎంత రాగం ఉందో చూసారా. రాలేదే రాలేదే. లేదే. లేదే. అంటే నీ సరి నిసానిని నీ సరి నిజానిని లేదే. లేదే. రాసలీలలా రాసలీలలా రాజు రానిదే రాజు రానిదే రాగబంధమే. రాగబంధమే. ఇక్కడ కూడా బంధమేలో బం దగ్గర రాగబంధమే రాగబంధమే. లేదే. లేదే. రేయి గడిచెను పగలు గడిచెను రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే. మాధవుండు రాలేదే. రాసలీలలా రాజు రానిదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. రాగబంధమే లేదే. ఈ పాటంతా కూడా పాడుతున్నట్లు కాదు, మాట్లాడుతున్నట్లు ఉండాలి. అంటే అంత సాఫ్ట్గా ఆ మాధుర్యం, ఆ మెలోడీ చూసారా, సింపుల్ ట్యూనింగ్లో కూడా అంత మాధుర్యాన్ని చూపించగలిగిన గొప్ప సంగీత దర్శకులు మాస్ట్రో ఇళయరాజా గారు. ఇప్పుడు ఈ 4 లైన్లు మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. యమునా తటిలో నల్లనయ్యకై యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా. ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. వాడిపోయెను కాదా. రేయి
గడిచెను పగలు గడిచెను, రేయి గడిచెను పగలు గడిచెను, మాధవుండు రాలేదే, మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే, రాసలీలల రాజు రానిదే, రాగబంధమే లేదే, రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలో. ఇప్పటిదాకా నేర్చుకున్న లైన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా జస్ట్ ఆ లేని వేళలో చివరి ఒక చిన్న రాగం నేర్చుకుంటే మిగతా పాట అంతా కూడా చాలా సింపుల్. ఈ పాట మాత్రం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. యదు కుమారుడే ఏదు కుమారుడే లేని వేళలో, లేని వేళలో. దీనికి స్వరాన్ని చెప్పుకుంటూ నేర్చుకుందాం. ఎందుకంటే ఇంత సింపుల్ దానికి స్వరం చెప్పుకోవాలా, అంత సినిమా పాటని కూడా అంత నోటేషన్తో స్వరంతో నేర్చుకోవాలా అంటే అంత అవసరం లేదు. కానీ అందరికీ వినగానే పాడడం అనేది, ఇలాంటి రాగాలు వినగానే పాడడం అనేది కష్టంగా అనిపిస్తాయి. అంటే దాన్ని వెంటనే అక్కడ ఆ ఒరిజినల్ సింగర్ ఏం పాడారో దాన్ని విని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పలికించాలి అంటే కొంత సంగీత ప్రవేశం అవసరం. కాబట్టి ఇలా మనం స్వరంతో విడదీసి నేర్పిస్తే పెద్దగా సంగీత ప్రవేశం లేకుండా పాడేవాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవడానికే మన ఛానల్. కాబట్టి మనం ఇలాంటి సింపుల్ వాటికి కూడా జస్ట్ స్వరాన్ని చెప్పుకుందాం. ఆ స్వరాన్ని చెప్పుకోవడం వల్ల ఈ పాటకి మనం తెలుసుకోవడమే కాదు, అసలు పాటకి స్వరాన్ని ఎలా చెప్పాలి, చిన్న చిన్న రాగాలకి నోటేషన్ చెప్పడం కూడా, ఆ ఆలాపనలకి నోటేషన్ తెలుసుకోవడం కూడా మనకి అలవాటు అవుతుంది. కాబట్టి ఈ చిన్న వాటికి కూడా మనం చెప్పుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఒక పాటను నేర్చుకోవడంలోనే మనం ఎంతో సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. యదు కుమారుడే ఏదు కుమారుడే లేని వేళ, లేని వేళ లో లో లో. లో దీనికి దగ్గరగా ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే గా మపమా గామపమా లో లో ఓ ఓ ఓ ఓ మగగరిసా మగరిసా ఓ. ఓ అంటే రెండు పార్ట్స్. లో ఓ మొదటి దాన్ని స్లోగా పాడాం, ఆ మగగారిస ఫాస్ట్గా పాడాలి. గా మపమా గామపమా లో లో ఓ ఓ మగగారిసా మగరిసా గా మపమా మగగారిసా గామపమా మగరిసా లో లో యదు కుమారుడే ఏదు కుమారుడే లేని వేళలో, లేని వేళలో. ఇప్పుడు మీకు ఆ స్వరం తెలిసింది కాబట్టి, అంటే ఆ సంగతి ఫార్మేట్ అనేది అర్థమైంది కాబట్టి మీరు ఆ స్వరాన్ని అనుకుంటూ కొద్ది రోజుల పాటు ఈ సంగతిని ప్రాక్టీస్ చేస్తే, అంటే అప్పటికప్పుడు ఇది పాడడం రాదు, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈ సంగతిని కూడా నార్మల్గా ఏం చేస్తాం, ఒక సినిమా పాటో ఏదో పాడేటప్పుడు సింపుల్గా ఉన్న పాట అంతా చాలా చక్కగా పాడేస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న గమకాలు రాగానే అక్కడ మనం దాన్ని ఏదో సింప్లిఫై చేసేసి లేకపోతే మనకు వచ్చినట్టు పాడగానే అక్కడ దాకా బాగున్న పాట ఇలాంటి సంగతి రాగానే ఒక్కసారిగా అక్కడంతా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిల్ని ఈ విధంగా జాగ్రత్తగా గమనిస్తూ ఆ స్వరాన్ని తెలుసుకుంటూ ఎక్కువసార్లు వింటూ పాడితే ఇలాంటి పార్ట్స్ కూడా, అంటే పాట మొత్తం కూడా ఎక్కడ తప్పులు లేకుండా పాడడానికి అవకాశం ఉంటుంది. యదు కుమారుడే లేని వేళలో, ఏదు కుమారుడే లేని వేళలో, వెతలు రగిలిని వేతలు రగిలిని రాధ గుండెలో. ఇక్కడ కూడా సేమ్ ఇందాకేం పాడామో అదే సంగతి. వెతలు రగిలిని వేతలు రగిలిని రాధ గుండెలో, రాధ
అర్థమైంది కదా. ఈ 2 లైన్లు నేర్చుకుంటే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఈ పాటలో కష్టమైన పాట అంటే ఇదే. యదు కుమారుడే లేని వేళలో, యదు కుమారుడే లేని వేళలో, వేతలు రగిలిని రాధ గుండెలో, వేతలు రగిలిని రాధ గుండెలో, యదు కుమారుడే లేని వేళలో, యదు కుమారుడే లేని వేళలో, వేతలు రగిలిని రాధ గుండెలో, వేతలు రగిలిని రాధ గుండెలో. ఇలా రెండోసారి పాడినప్పుడు ఆ రాగం ఉండదు. మొదటిసారి మనం సస్టైన్ చేస్తూ రాగం పాడాం కదా, ఈ సెకండ్ టైం సింపుల్గా. యదు కుమారుడే లేని వేళలో, వేతలు రగిలిని రాధ గుండెలో, యదు కుమారుడే లేని వేళలో, వేతలు రగిలిని రాధ గుండెలో. పాపం రాధా యమునా తట్టిలో. ఈ పాట మొత్తంలో చాలా అందమైన పార్ట్ ఈ పాపం రాధ అన్న లైన్. అంటే ఆ పాపం రాధ 4 అక్షరాల్లో ఎంత రాగం, ఎంత ఎక్స్ప్రెషన్, ఎంత బాగుందో చూసారా. పాపం రాధ, ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో చూసారు. ఇలాంటి పాటలు మన సింపుల్ పాటలే కదా, సినిమా పాటలు ఇంత వీడియో పెట్టి నేర్చుకోవాలని అనుకుంటాం. కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్న పాటలోని చిన్న సంగతిలోంచి కూడా ఎంతో సంగీత పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే నేర్చుకోవాలి అనే తపన, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనే తపన మనకుంటే ప్రతి చిన్న సంగతిలోంచి కూడా ఎంతో విషయాన్ని నేర్చుకోవచ్చు. అలాంటి అందమైన సంగతి ఇది. ఇప్పుడు దీన్ని కూడా మనం స్వరం చెప్పుకుంటూ అలా విడదీస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. యదు కుమారుడే లేని వేళలో, యదు కుమారుడే లేని వేళలో, వేతలు రగిలిని రాధ గుండెలో, వేతలు రగిలిని రాధ గుండెలో. పాపం రాధా, పాపం పాపం రాధా. రాధా. దీనికి మనం ఇంచుమించు స్వరం చెప్పాలి అంటే పాపం, పాపం పామగద పామగ పా, పమగద పమగ పా, పాపం పాపం రాధా, రాధా. మగరి మగరి సని, మగరి మగరి సని రాధా, రాధా. పామగద పామగ పామగరి మగరి సని, పామగద పామగ పామగరి మగరి సని, పాపం రాధా, పాపం రాధా. దాన్ని మనం ఆ స్వరం వచ్చాక దాన్ని అలా పట్టి పాడకుండా స్పీడ్గా ఆ ఫ్లోలో కరెక్ట్గా పాడాలి. యదు కుమారుడే లేని వేళలో, యదు కుమారుడే లేని వేళలో, వేతలు రగిలిని రాధ గుండెలో, వేతలు రగిలిని రాధ గుండెలో. పాపం రాధా, పాపం రాధా. యమునా తటిలో నల్లనయ్యకై, యమునా తటిలో నల్లనయ్యకై, ఎదురు చూసేనే రాధా, ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే, ప్రేమ పొంగుల
పొంగుల పసిడి వన్నెలే. మన పాట స్టార్టింగ్లో పాడినప్పుడు ఎలా పాడాం? ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా అని పాడాం. ఇక్కడ పాటను ఎండ్ చేస్తున్నాం అంటే ఇదే లాస్ట్ లైన్. ఇక్కడ ఎలా పాడాము అంటే వేరియేషన్ ఉంది. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఇలా పాటని ఆపాలి. ఈ లైన్ నేర్చుకుందాం. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే పసిడి వన్నెలే పసిడి రినిప పసిడి వన్నెలే నిజరీరి వన్నెలే ప్రేమ పొంగుల పసిడి వన్నెలే ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా వాడిపోయెను కాదా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఇలా పాట ఎండ్ అవుతుంది. మనం ముందు చెప్పుకున్నట్లుగానే చాలా సింపుల్ పాట. కళ్యాణి రాగం అంతా కూడా ప్రతి లైన్లో ఆ కళ్యాణి ఎసెన్స్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కళ్యాణి రాగం అంటేనే వింటుంటే మనసుకు ఒక ఆనందాన్ని కలిగించే రాగం కళ్యాణి రాగం. శుభప్రదమైనటువంటి రాగం అన్నమాట. ఆ రాగానికి తగ్గట్టుగా ఈ పాట, అందులోని సాహిత్యం, ట్యూనింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ పాడుకోవాలి అనిపించేటటువంటి పాటని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మొత్తం ఈ పాట చాలా సింపుల్ పాట కాబట్టి ఈ వీడియోలోనే మనం పాట అంతా కూడా ఒకసారి కలిపి పాడేసుకుందాం. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే. రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే. రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలిని రాధ గుండెలో. ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలిని రాధ గుండెలో. పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఈరోజు మనం చాలామంది అడిగినట్లుగా సింపుల్ పాటని చాలా అందంగా మధురంగా ఉండే పాటని నేర్చుకున్నాం. ఇలాంటి పాటలు మీరు ఇంకేమైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పటికే చాలామంది చాలా పాటలు నేర్పించమని మాకు మెసేజ్ చేశారు. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వీలైనంత త్వరలో నేర్పిస్తాం. ఇంకా ఇలాంటి పాటలు ఏమైనా కావాలి అంటే మాకు తెలియజేస్తే వాటిని కూడా మనందరం కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక తెలుసు కదా, మేము ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మన ఛానల్ని, మన వీడియోస్ని మీరు చూడడం మాత్రం
మాత్రమే కాకుండా ఇలాంటి పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.